ప్రకాశం జిల్లా గిద్దలూరులోని భారతీయ జనతా పార్టీ పట్టణ కార్యాలయంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జేవి నారాయణ మాట్లాడుతూ ఇటీవల రాచర్లకు చెందిన ఆర్మీ ఉద్యోగి పల్లెబోయిన వినోద్ కుమార్ బీజేపీ ఎన్డీఏ నాయకులు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రాచర్ల మండల జనసేన అధ్యక్షులు శంకర్, మండల టీడీపీ అధ్యక్షులు యోగానంద, గిద్దలూరు బీజేపీ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ లపై కూడా వ్యక్తిగత మరియు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన తెలిపారు. చేసిన ఆరోపణలు నిరూపించాలని వారు డిమాండ్ చేశారు. 6 నెలల క్రితం అతని మీద అనేక కేసులు రాచర్ల మండలంలో ఎఫ్ఐఆర్, ఒక 4-5 కేసులు ఎఫ్ఐఆర్ కూడా అయ్యాయి. ఈ రోజు కూడా ఆ కుటుంబం గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ ఈ ఎన్డీఏ కూటమిలో ఉండే వాళ్ళు కూడా జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ ఎవరు కూడా ఆ కుటుంబం గురించి కామెంట్ చేసిన దాఖలా కూడా లేవు. గత సంవత్సరం రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, గూగుల్లో నేనేదో తిరుపతికి వెళ్ళిపోయినట్టు, ఇంకా తిరుపతి నుంచి గిద్దలూరుకి రాడు, ఇంకా అతని పని అయిపోయింది, బీజేపీ పని అయిపోయింది అనేసి విపరీతంగా కామెంట్ చేస్తున్నాడు. నేను తిరుపతికి నెలలో ఖచ్చితంగా 10 రోజులు వెళ్తా. నా వ్యాపారం, నా వృత్తి మొత్తం తిరుపతి. నేను గత 22 సంవత్సరాల నుంచి తిరుపతిలో స్థానికంగా అక్కడ ఉండి అక్కడి నుంచి నేను బీజేపీలో జాయిన్ అయిన తర్వాత గిద్దలూరుకి రావడం జరిగింది. అతని మీద అనేక కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ కూడా నేనేదో అతనికి ఎస్ఐ గారిని ప్రెజర్ చేసి బలవంతం చేసి నేనేదో ఎఫ్ఐఆర్ కేసు పెట్టించాను అనేసి కామెంట్ చేయడం జరిగింది. నేను వినోద్ కుమార్ అనే వ్యక్తికి ఒకటే చెప్తున్నా, వాళ్ళ మిసెస్ విజయలక్ష్మి గారు మా పార్టీలో కొన్ని రోజులు పనిచేశారు. ఏ రోజు కూడా తను ఏ ప్రోగ్రామ్స్ కూడా బయట వచ్చే దాకా లేవు. అయినా కానీ మేము ఆ కుటుంబాన్ని కలుపుకొని పోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే మీద కూడా ఇన్స్టాగ్రామ్లో విపరీతంగా ఎమ్మెల్యే ప్రజల మీద, కృష్ణ మీద కామెంట్ చేయలేదు. ఏమని, ప్రతి కాలేజీకి 4 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడు ఎమ్మెల్యే గారు ఉన్నారు. నేను చెప్తున్నా, నువ్వు నిజంగా మగవాడి వ్యక్తి గినక నువ్వు రాచర్లకు, ఢిల్లీ నుంచి రాచర్లకు వచ్చి నువ్వు గినక ఎమ్మెల్యే ఫ్యామిలీ కానీ ఎన్డీఏ కుటుంబంలో ఉండే మేము కానీ ప్రతి ఒక్కరి విషయంలో కానీ నువ్వు ఒక్క విషయం కానీ మేము తప్పు చేసినామా నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధంగా రెడీగా ఉన్నాం. నువ్వు ఎక్కడో ఉండి దొంగతనంగా పారిపోయి ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ ఈరోజు నువ్వు గ్రూపులలో మెసేజ్లు పెట్టడం అది పద్ధతి కాదు. ఈ పద్ధతి మార్చుకోకపోతే ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఆల్రెడీ ఎస్పీ గారు కూడా చెప్పారు, సోషల్ మీడియాలో అనవసరమైన మాటలు పెడితే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పడం జరిగింది.